హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూ ఆర్ డూయింగ్ వెల్. ఇంతకుముందు వీడియోస్‌లో మనం 'ఇంట్రడక్షన్ టు అకౌంటింగ్' అనే చాప్టర్ కంప్లీట్ చేసుకున్నాము. అప్రాక్సిమేట్‌గా ఒక 4 అవర్స్ వచ్చింది. మీరు తప్పకుండా ఇందులో మనం ఏవైతే డిస్కస్ చేసుకున్నామో విత్ ఎగ్జాంపుల్స్ ఒకసారి మళ్ళా రివైజ్ చేసుకోండి. ఓకేనా? సో, యాజ్ ఐ ప్రామిస్డ్ ఎవ్రీ డే మినిమమ్ ఒక వీడియో నేను అప్‌లోడ్ చేస్తాను. మినిమమ్. ఒక వీడియో నేను అప్‌లోడ్ చేస్తాను ఎవ్రీ డే. ఏదైనా అనుకోని పరిస్థితుల్లో ఎప్పుడైనా ఒక వీడియో అప్‌లోడ్ చేయకపోతే, అప్పుడు మీరు ప్రీవియస్ వీడియోస్ ఒకసారి మళ్ళా రివైజ్ చేసుకోండి. అర్థమవుతుందా? యెస్ సార్. మాక్సిమం 99.99% ఐ విల్ అప్‌లోడ్ 1 వీడియో ఇన్ ఎ డే. ఓకే. కొంతమంది స్టూడెంట్స్ మెసేజ్ చేస్తున్నారు. సార్ డైలీ 2 వీడియోస్ అప్‌లోడ్ చేయొచ్చు కదా సార్ అని చెప్పేసి. 2 వీడియోస్ అప్‌లోడ్ చేయొచ్చండి. ఇబ్బందేం లేదు. కాకపోతే మీరు ప్రిపేర్ అవ్వాలి గదా! ఇప్పుడు నేను ఏ రోజు కంటెంట్ ఆ రోజు అప్‌లోడ్ చేశాననుకోండి. సపోజ్ 1 అవర్ వీడియో. నేను 1 అవర్ వీడియో అప్‌లోడ్ చేశాను. సపోజ్ ఇదే స్పీడ్‌లో మీరు వాచ్ చేస్తున్నారు అనుకుందాం. సేమ్ స్పీడ్ 1x స్పీడ్‌లో మీరు వాచ్ చేస్తున్నారు అనుకుందాం. అంటే మినిమమ్ ఒక 1 అవర్ పడుతుంది. ప్లస్ అప్పుడప్పుడు మనం వీడియో పాజ్ చేసి చెప్పిన నోట్స్ రాసుకోవాలి గదా! యెస్ సార్. ప్లస్ వీడియో పాజ్ చేసి మనం ఒకసారి మళ్ళా కాన్సెప్ట్ రివైజ్ చేసుకోవాలి. అంటే దగ్గరగా ఒక 1 ½ అవర్ నుంచి 2 అవర్స్ పడుతుంది. ఈ వీడియో మొత్తం గనుక మీరు జాగ్రత్తగా వాచ్ చేసి, రివైజ్ చేసుకొని, నోట్స్ రాసుకోవాలి అంటే ఖచ్చితంగా 2 అవర్స్ పడుతుంది. అంటే 1 అవర్ వీడియో 2 అవర్స్ పడుతుంది మనకి. మధ్యలో ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి. అవి మాట్లాడుతూ ఉండాలి. మధ్యలో వేరే పనులుంటాయి. అవి చూసుకుంటూ ఉండాలి. ఎన్ని పనులు మనకి. అందుకని 1 అవర్ వీడియో మనకి మినిమమ్ 2 అవర్స్ పడుతుంది. ప్లస్ ఇది కాకుండా మనకి స్టాటిస్టిక్స్ కూడా ఉంది గదా! సో, ఇవన్నీ మీరు ఏ రోజు చెప్పినయి ఆ రోజు చదువుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. అలా కాకుండా నేను వీడియోస్ అప్‌లోడ్ చేసుకుంటూ వెళ్ళాననుకోండి కంటిన్యూయస్‌గా. సపోజ్ ఒక రోజులో నేను ఒక 5 గంటలు రికార్డ్ చేశాననుకుందాం. 5 గంటల వీడియో నేను అప్‌లోడ్ చేస్తే మీరు ఆ 5 గంటల వీడియో వాచ్ చేయలేరు కదా! అందుకని జనరల్‌గా మనం ఏం చేస్తున్నాం, ఎలాగో మీకు స్టాటిస్టిక్స్ ఒక 2 అవర్స్ క్లాస్ జరుగుతుంది. మనది ఒక 1 అవర్ క్లాస్ అనుకోండి. డైలీ 1 అవర్ క్లాస్ అనుకోండి. ఈ 1 అవర్ క్లాస్ మనకి ఈజీగా 1 ½ అవర్ నుంచి 2 అవర్స్ పడుతుంది. కాబట్టి డైలీ తప్పకుండా ఒక వీడియో నేను అప్‌లోడ్ చేస్తాను. నేను అప్‌లోడ్ చేసిన వెంటనే మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది గదా! కంటెంట్ అప్‌లోడెడ్ న్యూ కంటెంట్ యాడెడ్ కంటెంట్ న్యూలీ యాడెడ్ సంథింగ్ న్యూ మెసేజ్ వస్తుంది. వెంటనే మీకు కుదిరినప్పుడు ఆ వీడియో ఓపెన్ చేసి వాచ్ చేయండి. ప్రశాంతంగా కూర్చోండి, వాచ్ చేయండి. ఓకేనా స్టూడెంట్స్? యెస్ సార్. After completion of first chapter, now we move on to second chapter, that is our journal chapter. First chapter introduction to accounting. Second chapter వచ్చేసి మనకి జర్నల్ చాప్టర్ అవుతుంది. సెకండ్ చాప్టర్ మనకేంటి? జర్నల్ చాప్టర్. సెకండ్ చాప్టర్ జర్నల్. ఓకేనా? దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. దీనిపైన మనకి ఆల్మోస్ట్ ఒక 6-8 వీడియోస్ వస్తాయండి. 6-8 వీడియోస్ బికాస్ ఇట్స్ అ వెరీ లెంతీ చాప్టర్ అండ్ బేసిక్ చాప్టర్. బేసిక్ చాప్టర్ ఇన్ ద సెన్స్ హోల్ అకౌంటింగ్ డిపెండ్స్ ఆన్ దిస్ వర్క్. జర్నల్ చిట్టాపద్దులు రాయటం. ఎలా రాయాలి సార్? అవన్నీ మనం స్లోగా ఒకటొకటి నేర్చుకుందాం. ఇక్కడ మనం అకౌంటింగ్ సైకిల్ అని ఒక కాన్సెప్ట్ చూసాం. ఇక్కడ ఎగ్జాంపుల్ 1 చూడండి. ఎగ్జాంపుల్ 1లో తక్కువ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. వ్యవహారాలు లావాదేవీలు. వీటిని మనం ఆహ్, యూజ్ చేసి ప్రాఫిటా లాసా కనుక్కున్నాం సింపుల్‌గా. అలాగే ఎగ్జాంపుల్ 2లో కూడా చాలా తక్కువ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా మనం ప్రాఫిటా లాస్ అని చెప్పేసి షార్ట్‌కట్‌లో కనుక్కున్నాం. కంప్లీట్ ప్రాసెస్ ఫాలో అవ్వలేదు మనం. షార్ట్‌కట్‌లో కనుక్కున్నాం. అదే విధంగా సో, మీరు ఎగ్జాంపుల్ 3 చూడండి. ఎగ్జాంపుల్ 3లో అప్రాక్సిమేట్‌లీ ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి? 15 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. 15 ట్రాన్సాక్షన్స్. మరి ఇది నార్మల్‌గా మనం ఈ ఇంటర్మీడియేట్ ఎగ్జామ్స్ లేదా డిగ్రీ ఎగ్జామ్స్ రాస్తున్నామనుకోండి. ఇలాంటి ఒక ప్రాబ్లమ్ ఇచ్చి జర్నల్ ఎంట్రీస్ రాయండి అంటారు. బట్ ఇప్పుడు మనకి ఈ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో మనల్ని మొత్తం ప్రాబ్లమ్ ఇచ్చి మీరొకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఈ మొత్తం ప్రాబ్లమ్ ఇచ్చి మిమ్మల్ని ఆన్సర్ చేయమని అడగడు. ఒక ట్రాన్సాక్షన్ ఇస్తాడు. ఒక వ్యవహారం, ఒక లావాదేవీ ఇస్తాడు. ఈ లావాదేవీకి ఎంట్రీ ఏంటి? చిట్టాపద్దు ఏంటి? జర్నల్ ఎంట్రీ. తెలుగులో ఏమంటాం?
చిట్టా పద్దు, ఇంగ్లీష్లో జర్నల్ ఎంట్రీ. ఒక ట్రాన్సాక్షన్ ఇస్తాడు, ఒక వ్యవహారం, ఒక లావాదేవీ ఇస్తాడు. ఈ లావాదేవీకి చిట్టా పద్దు ఏంటి? లేదు, ఈ లావాదేవీలో ఏ అకౌంట్ డెబిట్ అవుతుంది, ఏ అకౌంట్ క్రెడిట్ అవుతుంది. టెర్మినాలజీ డెబిట్, క్రెడిట్. ఇలా మనల్ని అడుగుతాడు. ఓకేనా? ఇంటర్మీడియట్ డిగ్రీలో ఇదే క్వశ్చన్ ఇస్తాడు, ఎంట్రీస్ రాయమంటాడు. ప్రతి వ్యవహారానికి ఒక జర్నల్ ఎంట్రీ రాయాలి, చిట్టా పద్దు రాయాలి. కానీ మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇలా ప్రాబ్లం ఇవ్వడు, ఒక్క వ్యవహారం ఇస్తాడు. అది ఏ ట్రాన్సాక్షన్ సార్? నోబడీ నోస్. బట్ వీ హ్యావ్ టు బీ రెడీ ఫర్ లెర్నింగ్, ఫర్ రైటింగ్ దట్ ఎంట్రీ. యూ నీడ్ నాట్ టు రైట్, చూస్ ది కరెక్ట్ ఆప్షన్, దట్స్ ఇట్. అర్థమవుతుందా స్టూడెంట్స్? ఎస్ సార్. ఇప్పుడు ఇలాంటి మనం ఒక 2-3 ప్రాబ్లమ్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం, చిట్టా పద్దులు రాద్దాం ఇలాంటి ప్రాబ్లమ్స్కి. ఆ ప్రాబ్లమ్స్ కూడా నేను మీకు ఇస్తాను, ఓకేనా? బట్ ఎగ్జామ్లో మాత్రం ఏమొస్తుంది, ఒక వ్యవహారం ఇస్తాడు, దానికి మనం ఎంట్రీ చెప్పాలి. కంప్లీట్ ఎంట్రీ, కంప్లీట్ చిట్టా పద్దు అయినా రాయాలి, లేదా ఆ ఎంట్రీలో ఏ అకౌంట్ డెబిట్, ఏ అకౌంట్ క్రెడిట్. డెబిట్, క్రెడిట్ ఇప్పుడు మనం నేర్చుకుందాం, ఓకేనా స్టూడెంట్స్? ఎస్ సార్. అలాగే ఒకసారి అకౌంటింగ్ సైకిల్కి వెళ్ళండి, అకౌంటింగ్ దశలు. ఎస్, అకౌంటింగ్ దశలు మనం ఏం చెప్పుకున్నాం? ఇలా బిజినెస్లో జరిగే వ్యవహారాలన్నీ ఫస్ట్ మనం గుర్తించాలి. ఆ గుర్తించిన వ్యవహారాల్ని ఫస్ట్ ఒక బుక్లో రాయాలి. ఆ బుక్కి ఒక పేరు పెట్టుకున్నాం కదా, ఏంటది? బుక్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎంసీక్యూస్, ఓకేనా? బుక్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ. చిట్టాకి ఉన్న మరొక పేరేంటి? బుక్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ, ఆర్ బుక్ ఆఫ్ ఫస్ట్ ఎంట్రీ, ఆర్ బుక్ ఆఫ్ ప్రైమరీ ఎంట్రీ. మనం ఏ పేరుతో అయినా పిలవచ్చు, ఓకేనా? ఇది మన ఫస్ట్, సెకండ్ స్టెప్. ఫస్ట్ స్టెప్ ఏంటి? ఆర్థిక వ్యవహారాలని గుర్తించడం. ఇక్కడ మీరు గమనిస్తే ఎగ్జాంపుల్ 1, ఎగ్జాంపుల్ 2, ఎగ్జాంపుల్ 3 ఇవన్నీ ఏంటి? ఆర్థిక వ్యవహారాలే, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్. సపరేట్గా మనం గుర్తించాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్లో వాడిస్తాడు, క్వశ్చన్లో వాడిస్తాడు ట్రాన్సాక్షన్. బట్ ప్రాక్టికల్గా మనం ఏం చేయాలి? వీటిని మనం గుర్తించాలి, రికగ్నైజ్ చేయాలి. ఆ తర్వాత వాటిని మనం చిట్టా పద్దులో రాయాలి. ఏంటి? చిట్టా పద్దులో రాయాలి. ఇప్పుడు మనం ఏం నేర్చుకోబోతున్నాము అంటే, ఈ ఏవైతే ఆర్థిక వ్యవహారాలు మనం గుర్తించామో వాటిని చిట్టా పద్దులో ఎలా నమోదు చేయాలి. సార్ ఎలా నమోదు చేసేది ఏంటి సార్? ఒక పెన్ను పేపర్ తీసుకోండి, రాసేయండి సార్. నీ ఇష్టం వచ్చినట్టు, నా ఇష్టం వచ్చినట్టు కాదు బాబు, ఒక క్రమ పద్ధతిలో రాయాలి. ఈ క్రమ పద్ధతిలో రాయాలి అంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్సే ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం, ఓకేనా స్టూడెంట్స్? ఎస్. ఆర్ యూ రెడీ? ఐఎమ్ రెడీ. ఆర్ యూ రెడీ? ఎస్ సార్. ఐ హోప్ యూ పీపుల్ ఆల్సో రెడీ. సో ఫర్ దాట్ జస్ట్ put the heading journal. అవర్ సెకండ్ చాప్టర్ జర్నల్. ఇక్కడ నుంచి మీరు చాలా జాగ్రత్తగా క్లాసెస్ వినాలి, విన్నది బాగా అర్థం చేసుకోవాలి, ఓకేనా? చిట్టా. ఓకే. రైట్. ఇప్పుడు ఒకసారి మెటీరియల్కి రండి. అసలు ఈ చిట్టా అంటే ఏంటి సార్? ఇప్పుడు మనం బేసిక్ నేర్చుకుందాం ఫస్ట్. అసలు చిట్టా అంటే ఏంటి సార్? మీకు ప్రీవియస్ క్లాస్లో, ఇంతకుముందు క్లాస్లో చెప్పాను. నేను ఇప్పుడు ఏదైతే క్లాస్ చెప్తున్నానో, ఎగ్జాంపుల్స్ రాస్తున్నానో, ఇవన్నీ మీరు ఏం చేస్తున్నారు? ఒక బుక్లో, నోట్ బుక్లో రాసుకుంటున్నారు. ఒక బుక్కే కదా, ఒక బుక్లో రాసుకుంటున్నాను. అది ఏ బుక్ అయినా కానీ, రూల్డ్ బుక్ కానివ్వండి, లేదా వైట్ బుక్ కానివ్వండి, లేదా షార్ట్ బుక్ కానివ్వండి, లాంగ్ నోట్ బుక్ కానివ్వండి, ఏదైతేనేంటి బుక్కే కదా, ఆ బుక్లో రాసుకుంటున్నారు కదా. అలాగే బిజినెస్లో జరిగే ప్రతి ఆర్థిక వ్యవహారాన్ని కూడా మనం ఒక బుక్లో రాసుకోవాలి, ఒక బుక్లో రాసుకోవాలి. ఇక్కడ మన నోట్ బుక్స్ అనేవి డిఫరెంట్ ఫార్మాట్స్ ఉంటాయి. అంటే ఏంటి? ఇప్పుడు ఇది రూల్డ్ నోట్ బుక్. ఇలా కాకుండా మనకి వైట్ నోట్ బుక్ ఉంటుంది. చిన్నప్పుడు మనం గనక మీరు గనక గమనిస్తే ఇంగ్లీష్‌కి 4 రూల్స్ ఉంటుంది, 2 రూల్స్ ఉంటుంది. అలాగే చెక్ రూల్స్ ఉంటాయి కదా,
చెక్ బాక్సెస్. మ్యాథమెటిక్స్ నెంబర్స్ రాసాం కదా! 1, 2, 3, 4 అట్లా నెంబర్స్ రాసాం కదా! అలాగే హిందీకి ఒక రకమైన నోట్‌బుక్ ఉంటుంది. గుర్తొస్తుందా చిన్ననాటి జ్ఞాపకాలు? అలా ఒక ఒక స్పెసిఫిక్ పర్పస్‌కి ఒక స్పెసిఫిక్ ఫార్మాట్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి గదా! అలాగే ఇక్కడ మనం ట్రాన్సాక్షన్స్ రాయటానికి ఒక స్పెసిఫిక్ ఫార్మాట్‌లో ఉన్న బుక్ ఉంటుంది. ఒక స్పెసిఫిక్ ఫార్మాట్. ఒక పద్ధతి గల బుక్ ఉంటుంది. ఆ బుక్ పేరే జర్నల్. అది ఏ ఫార్మాట్‌లో ఉంటుంది సార్ అనేది మనం స్లోగా నేర్చుకుందాం. అర్థమవుతుందా? నేనేం చెప్తున్నానో అర్థమవుతుందా మీకు? మనం చిన్నప్పుడు ఒక్కొక్క సబ్జెక్ట్‌కి, ఒక్కొక్క పర్పస్‌కి ఒక్కొక్క బుక్ మెయింటైన్ చేసాం. ఆ బుక్ అంటే ఒక్కొక్క బుక్ అంటే ఫార్మాట్. పేపర్స్ సేమ్ బట్ ఫార్మాట్ డిఫరెంట్ కదా! వైట్ నోట్‌బుక్ మ్యాథమెటిక్స్‌కి ఒక బుక్, హిందీకి ఒక బుక్. డిఫరెంట్ ఫార్మాట్. సింగిల్ రూల్, డబుల్ రూల్, చెక్ రూల్స్, చెక్ బాక్సెస్ ఇలా బుక్కు డిఫరెంట్ ఫార్మాట్. ఇక్కడ కూడా అంతే. బుక్కు డిఫరెంట్ ఫార్మాట్స్ ఉంటాయి. లాజిక్ అర్థమవుతుందా? యెస్ సార్. ఆ బుక్‌ని ఏమంటున్నాం మనం? చిట్టా. చిత్రగుప్తుడి దగ్గర అందరి చిట్టాలుంటాయి అంటారు కదా! అంటే ఏంటి? ఎవరెవరు ఏం తప్పులు చేస్తున్నారు? అవన్నీ ఆయన ఏం చేస్తుంటాడు? రాసుకుంటూ ఉంటాడు కదా! ఆ చిట్టా పుస్తకం. ఇది కూడా అంతే. చిట్టా. బిజినెస్‌లో జరిగే ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా మనం ఏం చేస్తాం? ఇక్కడ రాసుకుంటాం. అందుకే దీనికి ఏం పేరు? చిట్టా జర్నల్. ఓకేనా స్టూడెంట్స్? యెస్ సార్. ఇప్పుడు రండి. సో, చూడండి. చిట్టా అనేది అకౌంటింగ్‌లో అత్యంత ప్రాథమిక మరియు ముఖ్యమైన పుస్తకం. వెరీ, వెరీ ఇంపార్టెంట్ బుక్. బికాజ్ బిజినెస్‌లో జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్నీ ఫస్ట్ మనం ఎక్కడ రాస్తున్నాం? ఈ బుక్‌లోనే రాసుకుంటున్నాం. అందుకని ఇది చాలా, చాలా ఇంపార్టెంట్ బుక్. ఓకేనా? సో, దీనికున్న మరొక పేరేంటి? ఫస్ట్ నేమ్ జర్నల్. జర్నల్ చిట్టా. దీనికున్న ఇంకొక పేరేంటి? జాగ్రత్తగా గమనించండి. ప్రాథమిక నమోదు పుస్తకం. బుక్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ. బుక్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ. ప్రాథమిక నమోదు పుస్తకం. దీనికి ఉన్న మరొక పేరేంటి చెప్పండి? బుక్ ఆఫ్ ప్రైమరీ ఎంట్రీ. ఒరిజినల్ ఎంట్రీ ఆర్ ప్రైమరీ ఎంట్రీ బోత్ ఆర్ సేమ్. ఆర్ బుక్ ఆఫ్ ఫస్ట్ ఎంట్రీ. బుక్ ఆఫ్ ఫస్ట్ ఎంట్రీ. అర్థమవుతుందా స్టూడెంట్స్? డిఫరెంట్ నేమ్స్ బట్ మెజారిటీ కేసెస్లో మనం యూస్ చేసే వర్డ్ ఏంటి? బుక్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ. 2 మార్క్ ఎంసీక్యూస్కి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా? బుక్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ అని కూడా పిలుస్తారు. వ్యాపారంలో జరిగే ప్రతి ఆర్థిక లావాదేవీ, వాట్ ఎవర్ ద ట్రాన్సాక్షన్ హ్యాపెన్ ఇన్ ద బిజినెస్, దాన్ని మనం ఈ చిట్టాలో రికార్డ్ చేస్తాం. బట్ రికార్డ్ చేసేది కూడా కాలక్రమానుసారంగా రికార్డ్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు ఏం ట్రాన్సాక్షన్స్ జరిగినాయో అవన్నీ మనం బుక్‌లో రాసుకుంటాం. సపోజ్ ఈరోజు నేను మీకు క్లాస్‌లో ఇవి చెప్పాను. వెంటనే మీరు కూడా ఏం చేస్తున్నారు? ఈరోజు సపోజ్ సో అండ్ సో డేట్, సో అండ్ సో టైము వేసుకొని మీరు చదువుకున్న డేటు అంటే మీరు వీడియో వాచ్ చేస్తున్న డేటు, టైము రాసుకొని అసలు ఈరోజు క్లాస్‌లో ఏం చెప్పారు రాసుకుంటారు కదా! అలాగే నెక్స్ట్ వీడియో చూసేటప్పుడు అసలు ఈరోజు క్లాస్‌లో ఏం చెప్పారు రాసుకుంటారు కదా! అలాగే బిజినెస్‌లో కూడా ఏ రోజు జరిగిన ట్రాన్సాక్షన్ ఆ రోజు రాసుకుంటారు. కాలక్రమానుసారంగా. ఓకేనా? దీన్ని ఇంగ్లీష్‌లో మనం క్రోనలాజికల్ ఆర్డర్ అంటాం. ఇది కూడా ఎంసీక్యూకి చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇన్ విచ్ ఆర్డర్ ద ట్రాన్సాక్షన్స్ ఆర్ రికార్డెడ్ ఇన్ జర్నల్. ఏ పద్ధతిలో లావాదేవీల్ని జర్నల్ చిట్టాలో రికార్డ్ చేస్తారు? కాలక్రమానుసారంగా లేదా తేదీల వారీగా. డేట్ వైస్. ఈరోజు ట్రాన్సాక్షన్ జరిగిందా? ఈరోజు రాసేసేయి. ఎందుకు సార్? మర్చిపోతావయ్యా? సార్ రేపు రాస్తాను సార్. ఎల్లుండి రాస్తాను సార్. ఒక 1 వీక్ ఆగి రాస్తాను సార్. నాకు గుర్తుంటుంది సార్. బాబు వి ఆర్ హ్యూమన్ బీయింగ్స్. వి ఫర్గెట్ ద థింగ్స్. అట్‌లీస్ట్ వన్ థింగ్ ఆల్సో వి మే ఫర్గెట్. వన్ ట్రాన్సాక్షన్ ఆల్సో వి మే ఫర్గెట్. ఈవెన్ ఇఫ్ యూ ఫెయిల్ టు రైట్ వన్ ట్రాన్సాక్షన్, ఇట్ మే లీడ్ టు what I can say, it leads to
మిస్టేక్ ఇన్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్. మీరు చేసే ఒక్క చిన్న తప్పైనా కూడా దాని ఎఫెక్ట్ ఎక్కడ పడుతుంది అంటే బిజినెస్ యొక్క ప్రాఫిట్ లేదా లాస్ దానిపైన పడుతుంది. అలాగే బిజినెస్ యొక్క ఆర్థిక పరిస్థితి పైన పడుతుంది. ఫైనాన్షియల్ పొజిషన్, ఆస్తి అప్పుల పట్టి నేను చెప్పుకున్నాం కదా ప్రీవియస్ క్లాస్లో, దానిపైన ఎఫెక్ట్ ఉంటుంది. అందుకని జాగ్రత్తగా మనం ఒక్క ట్రాన్సాక్షన్ కూడా మర్చిపోకుండా రాయగలగాలి. అర్థమవుతుందా? ఇది మన జర్నల్ గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్. చెప్పండి, బిజినెస్లో జరిగే ప్రతి ట్రాన్సాక్షన్ ఫస్ట్ ఎక్కడ రాయాలి? చిట్టాలో రాయాలి. ఈ చిట్టాకున్న మరొక పేరేంటి? బుక్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ. ఎలా రాస్తున్నావు చిట్టాలో? నువ్వు కాలక్రమానుసారంగా రాస్తున్నావు, తేదీల వారీగా రాస్తున్నావు, క్రోనలాజికల్ ఆర్డర్లో రాస్తున్నావు. క్రోనలాజికల్ ఆర్డర్, డేట్ వైజ్. ఈ పద్ధతిలో మనం రాస్తూ పోతూ ఉన్నాం. లాజిక్ అర్థమైందా స్టూడెంట్స్? ఎస్ సార్. ఇప్పుడు వీడియో పాస్ చేయండి, ఒకసారి ఈ కాన్సెప్ట్ని తిరిగి చదువుకోండి. నెక్స్ట్, ఓకేనా? ఐ హోప్ యూ హ్యావ్ డన్ దిస్ యాక్టివిటీ నౌ. ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి, చిన్న ఎగ్జాంపుల్. మీరు కూడా రాసుకోండి. పింకీ purchased 5-star chocolate for rupees 100. 5-star or silk, whatever the chocolate it may be. Pinky purchased 5-star chocolate for 100. పింకీ 5-star చాక్లెట్ని 100 రూపీస్కి, 100 రూపాయలకి కొనుగోలు చేసింది. ఐ థింక్ దిస్ మచ్ ఆఫ్ బేసిక్ ఇంగ్లీష్ కెన్ బి అండర్స్టూడ్ బై ఆల్ స్టూడెంట్స్. కెన్ ఐ ఎక్స్పెక్ట్ దిస్? ఇఫ్ ఎస్, ప్లీజ్ సెండ్ ఏ మెసేజ్. బికాస్ ఇది చాలా బేసిక్ ఇంగ్లీష్ కదా. పింకీ ఒక పర్సన్, పర్చేస్డ్ కొన్నది. ఏం కొన్నది? 5-star చాక్లెట్. ఎంత కొన్నది? 100 రూపీస్. ఇది చాలా బేసిక్ ఇంగ్లీష్ కదా. సో ఐ అజ్యూమ్ దిస్ యూ కెన్ అండర్స్టాండ్. ఓకేనా స్టూడెంట్స్? ఎస్ సార్. ఇప్పుడు మీరు చెప్పండి, ఇదొక లావాదేవీనా? ఫస్ట్ ఆఫ్ ఆల్, లావాదేవీ అంటే మనం ఏం చెప్పుకున్నాం? మనకి బయట వ్యక్తికి మధ్య, ఇద్దరు వ్యక్తుల మధ్య ఏం మార్పిడి జరుగుతుంది ఇక్కడ? వస్తు మార్పిడి. వస్తు మార్పిడి జరుగుతుంది. వస్తు మార్పిడి అంటే ఏంటి? గూడ్స్ ఇస్తున్నాం, క్యాష్ తీసుకుంటున్నాం. ఒక మార్పిడి జరుగుతుంది, మార్పు జరుగుతుంది. ఏంటా మార్పు? పింకీ దగ్గర ఇంతకుముందు 100 ఉండాలి. ఇప్పుడు పింకీ ఈ 100ని ఎవరికి ఇచ్చింది? షాప్ కీపర్కి ఇచ్చింది. షాప్ కీపర్ దగ్గర ఇంతకుముందు ఏముండాలి? చాక్లెట్ ఉండాలి. బట్ ఆ చాక్లెట్ ఇప్పుడు ఎవరికి ఇస్తున్నారు? పింకీకి ఇస్తున్నాడు. అంటే ఇక్కడ ఎక్స్చేంజ్ జరిగింది కదా, మార్పిడి జరిగింది కదా. ఏంటది? మనం పింకీ క్యాష్ ఇస్తుంది, చాక్లెట్ తీసుకుంటుంది. బిజినెస్ చాక్లెట్ ఇస్తున్నాడు, సారీ, పింకీ క్యాష్ ఇస్తుంది, చాక్లెట్ తీసుకుంటుంది. షాప్ కీపర్ చాక్లెట్ ఇస్తున్నాడు, క్యాష్ తీసుకుంటున్నాడు. లాజిక్ అర్థమవుతుంది కదా. నేను మళ్ళీ చెప్తాను చూడండి. ఇప్పుడు మన పింకీ గారిని జాగ్రత్తగా డ్రా చేసుకోండి. పింకీ, పింకీ చెప్పండి. పింకీకి ఏమొస్తుంది? రిసీవింగ్. రిసీవింగ్ ఏమొస్తుంది పింకీకి? చాక్లెట్. ఏమిస్తుంది పింకీ? క్యాష్. ఏమిస్తుంది? క్యాష్. ఎంత క్యాష్ ఇస్తుంది చెప్పండి? 100. పింకీ 100 రూపీస్ ఇస్తే పింకీకి ఏమన్నా 1000 రూపీస్ చాక్లెట్ వచ్చిందా? చెప్పండి. పింకీ ఎంత ఇస్తుంది? 100. కాబట్టి పింకీకి ఎంత వర్త్ ఆఫ్ చాక్లెట్ వస్తుంది? 100. ఓకే. పింకీ 100 రూపీస్ ఇస్తుంది, 100 రూపీస్ వర్త్ ఆఫ్ చాక్లెటే వస్తుంది. అంతకంటే ఎక్కువ 1000 రూపీస్ వర్త్ ఆఫ్ చాక్లెట్ ఇవ్వరు కదా. ఓకే సార్, వెరీ గుడ్ సార్. ఇప్పుడు బిజినెస్ వైపు నుంచి ఆలోచించండి. ఎవరి వైపు నుంచి? బిజినెస్ వైపు నుంచి. ఓ మై గాడ్.
అరే! ఏమైంది? ఇది బిజినెస్. ఓకేనా? మీరు కూడా ఇలా డ్రా చేసుకోండి. గుర్తుంటుంది. ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఇది బిజినెస్. ఆ! ఇది లావాదేవీ ఎవరి మధ్య జరిగింది చెప్పండి? పింకీకి, బిజినెస్‌కి మధ్య జరిగింది. పింకీకి, బిజినెస్‌కి మధ్య జరిగింది. చెప్పండి. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో రిసీవింగ్ ఏంటి? బిజినెస్ ఏం తీసుకుంటుంది? క్యాష్. ఎంత తీసుకుంటుంది సార్? 100 గదా! 100 అండ్ అలాగే ఏమిస్తుంది చెప్పండి పింకీ? సార్ సారీ. ఆ! బిజినెస్ ఏమిస్తుంది? చాక్లేట్ ఇస్తుంది సార్. ఎంత వర్త్ ఆఫ్ చాక్లేట్ ఇస్తుంది? 100 సార్. ఇప్పుడు మీరు గనక గమనిస్తే ఒకళ్ళకి రిసీవింగ్ అయితే ఇంకొకళ్ళకి ఏంటండి అది? గివింగ్. చూడండి. ఇప్పుడు మీరు కామర్స్ కోర్స్ కొంటున్నారు. మీకది వస్తుందా? లేదా మీ నుంచి పోతుందా? మీకొస్తుంది. మరి మీ నుంచి పోయేదేంటి? క్యాష్. ఇప్పుడు నా దృష్టిలో మీరు పే చేసే ఫీజు నాకొస్తుంది. నా సర్వీసెస్ మీకెళ్తున్నాయి. ఇప్పుడు నేను ఇస్తున్నానంటే మీరు తీసుకుంటున్నట్టే గదా! మీరిస్తున్నారంటే నేను తీసుకున్నట్టు. లాజిక్ అర్థమవుతుందా? పింకీ చూడండి. పింకీ రిసీవ్ చేసుకుంటుంది. ఏంటి? చాక్లేట్ 100. మరి పింకీ ఏమిస్తుంది బిజినెస్‌కి? ₹100 క్యాష్ ఇస్తుంది. అలాగే బిజినెస్ వైపు ఆలోచించండి. బిజినెస్ ఏం తీసుకుంటుంది? క్యాష్. ఏం ఇస్తుంది? ఏం ఇస్తుంది చెప్పండి? చాక్లేట్. ఏమిస్తుంది? చాక్లేట్ ఇస్తుంది. లాజిక్ అర్థమైందా? యెస్ సార్. అంటే మీరు ఓకే. ఇలాంటి ఎగ్జాంపుల్స్ మీరు ఎన్నైనా తీసుకోండి. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. చందన బ్రదర్స్ షోరూమ్‌కెళ్ళాం. లేదా కళామందిర్, కళానికేతన్ మీ ఇష్టం వచ్చిన ఒక బట్టల షాప్ అనుకోండి. క్లాత్ షోరూమ్. షా షా షాప్‌కెళ్ళాము. షాపింగ్ చేశాము. ఒక ₹10,000 వర్త్ ఆఫ్ క్లాత్స్ కొన్నాము. బిల్లింగ్ కౌంటర్ దగ్గరికెళ్ళాం. ఆయన ఏమిస్తాడు? బిల్ ఇస్తాడు. ఆ బిల్ తీసుకుంటాం. క్యాష్ పే చేస్తాం. నువ్వు క్యాష్ ఇస్తున్నావా? యెస్. ఆయన నీకు బిల్ ఇచ్చాడు. ఆ బిల్ తీసుకెళ్ళి ఎక్కడ ఇస్తాము? డెలివరీ కౌంటర్‌లో ఇస్తాము. అక్కడి నుంచి మనం క్లాత్స్ డెలివరీ తీసుకుంటాం. ఇప్పుడు చెప్పండి. ఇదొక వ్యవహారమేగా! ఇక్కడ ఒక మార్పిడి జరిగిందిగా! ఏం మార్పిడి జరిగింది? మీరేమో నగదిచ్చారు క్యాష్. బట్టలు తీసుకున్నారు గూడ్స్. సరుకు కదా! ఎందుకంటే కళానికేతన్, కళామందిర్ వీళ్ళకి క్లాత్ ఏంటిది? సరుకు గూడ్స్. సరుకు కదా! గూడ్సే కదా! యెస్ సార్. గూడ్స్ ఇస్తున్నారు. వాళ్ళు క్యాష్ తీసుకుంటున్నారు. మీరు క్యాష్ ఇస్తున్నారు. సరుకు తీసుకుంటున్నారు. లాజిక్ అర్థమవుతుందా ఇక్కడ? జాగ్రత్తగా గమనించండి. ఇలాంటి మీరు నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకోండి. అంటే మీరిక్కడ ఏ ట్రాన్సాక్షన్ తీసుకున్నా, ఏ లావాదేవీ తీసుకున్నా 2 విషయాలు జరుగుతున్నాయి. ఏం జరుగుతున్నాయి చెప్పండి? మీకు ఒకటొస్తుంది. మీ దగ్గర నుంచి ఒకటి పోతుంది. అంతెందుకండి. మనకి ఇంగ్లీష్‌లో ఒకటి చిన్న సామెత ఉంది. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. నువ్వు రెస్పెక్ట్ ఇవ్వు, రెస్పెక్ట్ తీసుకో. అలాగే బట్టల షాప్‌కెళ్ళాం. గివ్ మనీ, టేక్ క్లాత్స్. కిరాణా షాప్‌కెళ్ళాం. గివ్ మనీ, టేక్ గ్రోసరీస్. షేర్ మార్కెట్‌కెళ్ళాం. షేర్ మార్కెట్ డీమ్యాట్ షేర్ మార్కెట్ ఐ మీన్ షేర్లు కొన్నాం. గివ్ మనీ, టేక్ షేర్స్. గివ్ అండ్ టేక్ పాలిసీ. బిజినెస్ ఇదే కదా! గివ్ అండ్ టేక్ పాలిసీ అంటే ఏంది? బిజినెస్. లాజిక్ అర్థమవుతుందా? ఆ! ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే ప్రతి ఒక్క లావాదేవీలో, ప్రతి ఒక్క లావాదేవీలో ఏం జరుగుతుంది? సార్ 2 యాస్పెక్ట్స్ 2 విషయాలు జరుగుతున్నాయి సార్. ఒకటి రిసీవింగ్ యాస్పెక్ట్ వచ్చే విషయం. రెండోది గివింగ్ యాస్పెక్ట్ ఇచ్చే అంశం. వచ్చే అంశం, ఇచ్చే అంశం. ఓకేనా? రిసీవింగ్ అంటే వస్తుంది. దీన్నేమంటాం? వచ్చే అంశం. దీన్ని ఇచ్చే అంశం. ఇలా మీరు ఈసారి నుంచి ఏ షాప్‌కెళ్ళినా కూడా మీకేమొస్తుంది? మీరేమిస్తున్నారు? రిసీవింగ్ యాస్పెక్ట్,
గివింగ్ ఆస్పెక్ట్. ఇచ్చే అంశం, వచ్చే అంశం. జాగ్రత్తగా చెక్ చేసుకోండి. యెస్. మీకొస్తుంది అంటే ఎదుటి వ్యక్తి దృష్టిలో పోతుంది గివింగ్. మీరిస్తున్నారు అంటే ఎదుటి వ్యక్తి దృష్టిలో వస్తుంది రిసీవింగ్. అపోజిట్ కదా! సో, మీరు అద్దంలో నించుంటే లెఫ్ట్ రైట్ హ్యాండ్‌లో కనిపిస్తుంది. రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్‌లో కనిపిస్తుంది. అపోజిట్ కదా! ఇది కూడా అంతే. క్వైట్ ఆపోజిట్ చూడండి. జాగ్రత్తగా గమనించండి. క్వైట్ ఆపోజిట్. ఓకేనా? యెస్ సార్. సార్ ఇదంతా ఎందుకు చెప్తున్నారు సార్? ఆ! మరి ఒక లావాదేవీని ఇప్పుడు నేను బుక్‌లో రాసుకోవాలి అంటే నాకేమొచ్చింది? నేనేమిచ్చాను రాసుకోవాలి. పింకీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే పింకీకి చాక్లేట్ వచ్చింది. క్యాష్ ఇచ్చింది. మరి బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే బిజినెస్ ఇటుంది కదా! బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే క్యాష్ వచ్చింది. చాక్లేట్ ఇచ్చాము. పింక్ అక్క పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే చాక్లేట్ వచ్చింది. క్యాష్ ఇచ్చాం. సారీ, బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే చాక్లేట్ ఇచ్చాను. క్యాష్ తీసుకున్నా. పింకీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే చాక్లేట్ వచ్చింది. క్యాష్ ఇచ్చాను. అంటే ఇద్దరి పాయింట్ ఆఫ్ వ్యూలో రిసీవింగ్, గివింగ్ డిఫరెంట్ కదా! యెస్ సార్. బాగా కామన్ సెన్స్‌తో ఆలోచించండి. చాలా సింపుల్. ఓకేనా? ఇలా ప్రతి ఒక్క లావాదేవీలో నీకేమొచ్చింది? నువ్వేమిచ్చావు? చెక్ చేసుకో. ఓకేనా? యెస్ సార్. దీన్నే ఏమంటాము అంటే డబుల్ ఎంట్రీ సిస్టమ్. ఇదే కాన్సెప్ట్‌ని మనం ఏమంటున్నామంటే డబుల్ ఎంట్రీ సిస్టమ్. డబుల్ ఎంట్రీ సిస్టమ్. ఈ కాన్సెప్ట్‌కి మనం ఒక పేరు పెట్టుకున్నాం. ఇలా ఒక లావాదేవీని మనం ఏం చేస్తున్నాము? వచ్చే అంశమేంటి? ఇచ్చే అంశమేంటి? అని ఒక చిన్న క్లాసిఫికేషన్ చేస్తున్నాం. నీకొచ్చే అంశమేంటి? ఇచ్చే అంశమేంటి? అలా డివైడ్ చేసుకున్న తరువాత ఈ డబుల్ ఎంట్రీ సిస్టమ్ జంట పద్దు విధానం అంటాం. ఏమంటున్నాం? జంట పద్దు విధానం. జంట పద్దు విధానం. ఈ విధానంని యూజ్ చేసి మనం ఇప్పుడు ఈ వ్యవహారాన్ని చిట్టాలో నమోదు చేసుకోవాలి. జర్నల్‌లో రికార్డ్ చేసుకోవాలి. ఓకేనా స్టూడెంట్స్? యెస్ సార్. నౌ వీడియో పాజ్ చేయండి. ఈ కాన్సెప్ట్ ఒకటి రాసుకోండి. మేక్ ఇట్ ఫాస్ట్. ఓకేనా? రైట్ సార్. ఓకే. ఇప్పుడు మనం జంట పొద్దు విధానం అంటే ఏంటో రిటన్‌లో చూద్దాం. ఓకేనా? రైట్. ఇప్పుడు రండి జంట పొద్దు విధానానికి ఒకసారి. జంట పొద్దు విధానం. ఏమంటున్నాడు? యాస్ పర్ దిస్ కాన్సెప్ట్. ఈ విధానం ప్రకారం ప్రతి వ్యాపార వ్యవహారానికి 2 అంశాలు ఉంటాయి. 2 యాస్పెక్ట్స్. ఒకటి ప్రయోజనాన్ని పొందటం. రిసీవింగ్ యాస్పెక్ట్. ప్రయోజనాన్ని పొందటం. రెండోది ప్రయోజనాన్ని ఇవ్వటం. ప్రయోజనాన్ని పొందటం, ప్రయోజనాన్ని ఇవ్వటం. రిసీవింగ్ వచ్చే అంశం, ఇచ్చే అంశం. ఓకేనా? అకౌంటింగ్ భాషలో చెప్పాలి అంటే ఈ ప్రయోజనాన్ని పొందే అంశం ఏదైతే ఉందో దాన్ని మనం డెబిట్ అంటాం చూడండి. డెబిట్. తెలుగులో కూడా దీన్ని డెబిట్ అనే రాయాలి. దెర్ ఈస్ నో స్పెసిఫిక్ మీనింగ్ ఫర్ దిస్ డెబిట్. ఇది జస్ట్ మనం ఒక 2 సైన్స్ మనం ఎట్లాగైతే ప్లస్, మైనస్ సైన్‌లు వాడతామో అలాగే లెఫ్ట్, రైట్ వాడతామో అలాగే ఈ డెబిట్, క్రెడిట్ అనే ఒక 2 సైన్స్‌ని మనం వాడతాం. వీటికి ఎక్స్‌క్లూజివ్ మీనింగ్స్ ఏమీ ఉండవు. ఇవన్నీ జస్ట్ ఒక సింబల్స్ లాగా అన్నమాట. సింబాలికల్లీ. ఈ ప్లస్, మైనస్, లెఫ్ట్, రైట్ అట్లాగే డెబిట్, క్రెడిట్. ఇది లెఫ్ట్. నాకు లెఫ్ట్ అంటే మీకు రైట్. ఇది రైట్. నాకు రైట్ అంటే మీకు లెఫ్ట్. ఓకేనా? యెస్ సార్. ఇట్లా లెఫ్ట్, రైట్ అట్లా వాడతాం కదా! దాన్ని మనం డెబిట్ అంటాం, క్రెడిట్ అంటాం. అంటే ఏ ప్రయోజనం బిజినెస్ గనుక ప్రయోజనం పొందితే అది డెబిట్. అదే బిజినెస్ ప్రయోజనం ఇస్తే గివింగ్ యాస్పెక్ట్. బిజినెస్ ఏదైతే ఇస్తుందో దాన్ని ఏమంటున్నాం? గివింగ్ యాస్పెక్ట్. లాజిక్ అర్థమవుతుందా స్టూడెంట్స్? యెస్ సార్. చూడండి. సో, ఈ జంట పద్దు విధానాన్ని యూజ్ చేసి డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఈ మెథడాలజీలో ఈ సిస్టమ్‌ని మనం యూజ్ చేసి జరిగిన వ్యవహారాలన్నింటినీ కూడా మనం ఏం చేస్తున్నాం? నమోదు చేయటానికి రెడీ అవుతున్నాం. అంటే ఫస్ట్ ఒక వ్యవహారం చూసిన వెంటనే అసలక్కడ మనకి
వచ్చే అంశం ఏంటి? ఇచ్చే అంశం ఏంటి? ప్రయోజనం పొందడం, రెండోది ప్రయోజనం ఇచ్చే అంశం. ఏమిస్తున్నావు? ఏమొస్తుంది? ఏమిస్తున్నావు? దట్స్ ఇట్. ఇది మనం ఐడెంటిఫై చేయగలగాలి. గుర్తించగలగాలి. ఇలా గుర్తించిన తరువాత ఏం చేయాలి? అది నెక్స్ట్ స్టెప్‌లో చూద్దాం. లాజిక్ అర్థమవుతుందా? ఫస్ట్ ఏం చేయాలి? ఒక వ్యవహారంలో జరిగిన ఒక వ్యవహారంలో మనకి ఏమొస్తుంది? ఏమిస్తున్నాం? అనేది ఐడెంటిఫై చేయగలగాలి. ఇప్పుడు మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను చూడండి. ఈ ఎగ్జాంపుల్ గమనించి మీరు ఇక్కడ అసలు ఏం జరిగిందో చూడండి ఒకసారి. వచ్చేదేంటి? ఇచ్చేదేంటి? గమనించండి. మీరు 10,000 నగదు యూజ్ చేసి ఒక యంత్రాన్ని మెషిన్ కొన్నారనుకుందాం. ఇక్కడ 2 అంశాలున్నాయి. సో, వి ఆర్ గివింగ్ 10,000 రూపీస్ అండ్ వి ఆర్ పర్చేసింగ్ ఏ మెషిన్. యూ బాట్ ఎ మెషిన్ బై పేయింగ్ 10,000 ఇన్ క్యాష్. మీరు చెప్పండి. వచ్చే అంశం ఏంటి? మీ వైపు నుంచే ఆలోచించండి. అపోజిట్ పర్సన్ వ్యక్తి నుంచి ఆలోచించకండి ఫస్ట్. మీ వైపు నుంచే ఆలోచించండి. మీ వైపు నుంచి ఆలోచిస్తే మీకు యంత్రం వస్తుంది గదా! సంస్థలోకి. యంత్రం కొన్నారు మెషిన్. వస్తుంది. మరి మెషిన్ కొన్నందుకు మీరు ఏదో ఒకటి ఇవ్వాలిగా. ఏమిస్తున్నాం? క్యాష్ ఇస్తున్నాం. క్యాష్ ఇస్తున్నాం. చూడండి. నగదు సంస్థ నుండి వెళ్తోంది. యంత్రం అనేది ఒక ఆస్తేగా. బిజినెస్ ఒక ఆస్తేగా. దాన్ని మనం బిజినెస్‌లో వాడతాంగా. మరి యంత్రము ఆస్తి పెరిగింది మనకి. బట్ నగదేమవుతుంది? ఇస్తున్నాం. ఆస్తి ఏమవుతుంది? తగ్గుతుంది. అంటే ఒక ఆస్తి పెరుగుతుంది. ఇంకొక ఆస్తి తగ్గుతుంది. లెవెల్ అయిపోతుంది. లాజిక్ అర్థమవుతుందా స్టూడెంట్స్? ఇలా ప్రతి వ్యవహారంలో మీరేం చేయాలి? ఆహ్, ట్రాన్సాక్షన్‌ని ఇట్లా మనం వచ్చే అంశం ఏంటి? ఇచ్చే అంశం ఏంటి? లేదా ప్రయోజనం ఏమొస్తుంది? ప్రయోజనం ఏమిస్తున్నాము? రిసీవింగ్ యాస్పెక్ట్ ఏంటి? గివింగ్ యాస్పెక్ట్ ఏంటి? ఇలా మనం ఐడెంటిఫై చేయగలగాలి. ఓకేనా? యెస్ సార్. ప్రతి బిజినెస్ ఆర్గనైజేషన్ కూడా ఈ డబుల్ ఎంట్రీ సిస్టమ్ మెథడ్‌నే ఫాలో అవుతుంది. చిట్టా పద్దుల్ని రాయటానికి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దిస్ మే బీ ఇంపార్టెంట్ ఫర్ ఎంసీక్యూ. డబుల్ ఎంట్రీ సిస్టమ్. జంట పద్దు విధానం. ఏ విధానాన్ని యూజ్ చేసి మనం చిట్టాని నమోదు చేస్తాం? జంట పద్దు విధానం సార్. డబుల్ ఎంట్రీ సిస్టమ్. బై యూజింగ్ విచ్ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్ వి రికార్డ్ ద ట్రాన్సాక్షన్స్ ఇన్ ద జర్నల్. డబుల్ ఎంట్రీ సిస్టమ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. వాడు క్వెషన్‌ని ఎలాగైనా అడగనివ్వండి. తిప్పి, 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 పిప్పి చేసి మరీ అడగనివ్వండి. మనకు సంబంధం లేదు. జంట పద్దు విధానంని యూజ్ చేసి మనం అకౌంటింగ్ ఎంట్రీస్ రికార్డ్ చేస్తాం. అంతే అయిపోయింది. వాడు ఆ క్వెషన్ ఎలాగైనా అడగనివ్వండి. ఓకేనా? యెస్ సార్. నెక్స్ట్ చూడండి. సో, ఇది ఇది నిన్న మొన్న డెవలప్ అయిన సిస్టమ్ కాదండి. ఆల్మోస్ట్ ఒక 500 ఇయర్స్ ఓల్డ్ సిస్టమ్ ఇది. 500 సంవత్సరాల పురాతనమైంది ఇది. 500 ఇయర్స్ ఓల్డ్. 500 ఇయర్స్ ఓల్డ్. 500 సంవత్సరాల క్రితం ఈ సిస్టమ్‌ని డెవలప్ చేయటం జరిగింది. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ స్లోలీ ఒక్కొక్కటి, ఒక్కొక్కటి మోడిఫై చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అర్థమవుతుందా? ఇదేదో నిన్న, మొన్న, లాస్ట్ ఇయర్, అటు లాస్ట్ ఇయర్ డెవలప్ అయిన సిస్టమ్ కాదు. 500 ఇయర్స్ ఓల్డ్ సిస్టమ్. ఓకేనా స్టూడెంట్స్? యెస్ సార్. ఇప్పుడు మీరేం చేస్తారంటే జస్ట్ ఒక్కసారి ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దీన్ని మీరు రివైజ్ చేయండి. అలాగే ఇక్కడ ఇచ్చిన ఎగ్జామ్‌ని చదువుకోండి. ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్‌ని ఈ కాన్సెప్ట్‌తో లింక్ చేస్తూ చదువుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? ఐ హోప్ యూ హావ్ కంప్లీటెడ్ దిస్ యాక్టివిటీ. నెక్స్ట్ కమ్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ అకౌంట్. ఇది ఆల్రెడీ నేను మీరు గమనిస్తే ఫస్ట్ చాప్టర్‌లోనే ఈ అకౌంట్ అనే ఒక విషయం గురించి మీకు చెప్పాను చూసారా? యెస్. అకౌంట్ ఖాతా. మన అకౌంటింగ్ భాషలో ఖాతా అకౌంట్ అంటే ఒకటే. టీ షేప్ ఫార్మాట్. టీ షేప్ ఫార్మాట్. ద టీ షేప్ ఫార్మాట్. యెస్. వన్ హారిజాంటల్ లైన్, వన్ వర్టికల్ లైన్. ఇట్ లుక్స్ లైక్ ద ఇంగ్లీష్ లెటర్ వర్డ్ టీ. యెస్ సార్. ఇంగ్లీష్ లెటర్ వర్డ్ టీ. లాజిక్ అర్థమవుతుందా స్టూడెంట్స్? యెస్ సార్. అంటే ఏం లేదండి. ఒక పేపర్ తీసుకోండి. ఒక అడ్డగీత, ఒక నిలువు గీత. ఏమైపోయింది ఇప్పుడు? ఒక పేజీ 2 భాగాలయిపోయింది గదా! దీన్నేమంటున్నాం? లెఫ్ట్. ఇక్కడ రాసుకోండి. మీకు ఈజీగా ఉంటుంది అర్థం చేసుకోవడానికి. అకౌంట్.
తెలుగులో ఖాతా. ఖాతా. ఓకేనా? ఇప్పుడు చూడండి. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అకౌంటింగ్‌లో ఐఎన్‌జీ తీసేస్తే ఏముంది? అకౌంట్. అంతే అకౌంట్. చూడండి ఇదొక అకౌంట్. ఇప్పుడు చూడండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక చిన్న ఎగ్జాంపుల్. అకౌంట్. ఏ అనే వ్యక్తికి మిస్టర్ ఏ అనే వ్యక్తికి సాలరీ వస్తుందండి. సాలరీ ఎంతొస్తుంది? 1,00,000 వస్తుంది. లేదా ఫ్యామిలీ మ్యాన్ ఎవరైనా అనుకోండి. 1,00,000 సాలరీ వస్తుంది. ఇప్పుడు ఈ సాలరీలో నుంచి ఈయన ఏమేమి తీసేస్తాడు చెప్పండి? ఎక్స్‌పెన్సెస్ ఉంటాయిగా ఆయనకి. ఖర్చులుంటాయిగా. ఖర్చులుంటాయి కదా ఆయనకి. ఏం ఖర్చు సార్? ఏం ఖర్చులుంటాయి సార్ మిస్టర్ ఏకి? మిస్టర్ ఏ ఈజ్ ఎ ఫ్యామిలీ మ్యాన్. రెంట్ పే చేయాలి. ఓన్ హౌస్ అయితే ఈఎంఐ పే చేయాలి. పిల్లలుంటే స్కూల్ ఫీజులు పే చేయాలి. మంత్లీ గ్రాసరీస్ పే చేయాలి. మెయింటెనెన్స్ ఉంటుంది. ఎన్ని ఖర్చులుంటాయి గదా! ఆ ఎక్స్‌పెన్సెస్ అన్నీ తీసేయాలి ఆయన. అస్యూమ్ ఆల్ ఎక్స్‌పెన్సెస్ టుగెదర్ 70,000. వాట్ ఈస్ ద రిమైనింగ్ అమౌంట్ లెఫ్ట్ విత్ హిమ్? 30,000 రూపీస్. ఓకేనా? ఇది ఒక లేమ్యాన్ లాంగ్వేజ్. నార్మల్ కామన్ మ్యాన్ లాంగ్వేజ్. అదే మన ప్రొఫెషనల్ లాంగ్వేజ్‌లో ఇదే ఇన్ఫర్మేషన్‌ని మనం డిఫరెంట్‌గా ప్రెజెంట్ చేస్తాం. ఎలా సార్? నాకొచ్చింది నేను ఒక సైడ్ రాసుకుంటా. అంటే ఏం రాసుకుంటా? సాలరీ వచ్చింది. జీతం వచ్చింది. సాలరీ రిసీవ్డ్. ఎంతొచ్చింది సాలరీ? 1,00,000 వచ్చింది. ఎంతొచ్చింది? 1,00,000 వచ్చింది. అంటే నాకొచ్చింది మొత్తం నేనేం చేస్తున్నాను? ఒకవైపు రాసుకుంటున్నాను. ఇప్పుడు నేను 70,000 ఖర్చు పెట్టానుగా. ఎందుకెందుకు ఖర్చు పెట్టానో రాస్తాను చూడండి. రెంట్ పే చేశాను. ఒక 15,000 రెంట్ పే చేశాను. గ్రాసరీస్ కొన్నాను. ఒక 10,000 గ్రాసరీస్ కొన్నాను. స్కూల్ ఫీజ్ పే చేశాను. చిల్డ్రన్ స్కూల్ ఫీజ్ పే చేశాను. అస్యూమ్ 10,000. అలాగే మిస్లీనియస్ ఎక్స్‌పెన్సెస్. అదర్ ఎక్స్‌పెన్సెస్. నౌ ఐ విల్ రైట్ అదర్ ఎక్స్‌పెన్సెస్. 15, 10, 25, 35. 35,000. అదర్ ఎక్స్‌పెన్సెస్ మీన్స్ ఎలక్ట్రిసిటీ, టెలిఫోను, ఇంటర్నెట్ బిల్లు, మొబైల్ బిల్లు, ఓకేనా? క్రెడిట్ కార్డ్ బిల్స్, ఆ ఎక్స్‌పెన్సెస్, ఈ ఎక్స్‌పెన్సెస్ ఇన్‌స్టెడ్ ఆఫ్ రైటింగ్ ఆల్ దోస్ థింగ్స్ ఐ యామ్ రైటింగ్ అదర్ ఎక్స్‌పెన్సెస్ 35,000. ఎంత? 35,000 అదర్ ఎక్స్‌పెన్సెస్. ఇప్పుడు మీరు చెప్పండి. నెక్స్ట్ నేనేం చేస్తున్నానో చూడండి. జాగ్రత్తగా గమనించండి నేనేం చేస్తున్నానో. నాకు వచ్చిన మొత్తం టోటల్ చూసుకుంటున్నా. నాకు వచ్చిన మొత్తం టోటల్ చూస్తున్నా. అలాగే ఖర్చు పెట్టిన టోటల్ గూడా నేను చూసుకుంటా. చెప్పండి నాకు మొత్తం ఎంతొచ్చింది? సార్ నాకు మొత్తం 1,00,000 వచ్చింది సార్. మొత్తం నేను ఎంత ఖర్చు పెట్టాను? సార్ 70,000 ఖర్చు పెట్టాను సార్. మరి నీకొచ్చిన దాంట్లో నుంచి నువ్వు ఖర్చు పెట్టింది తీసేస్తే 1,00,000 వచ్చింది. 70,000 ఖర్చు పెట్టాను. తీసేయి. ఇంకెంత మిగిలింది నీకు? నీ దగ్గర 30,000 మిగిలింది సార్. దీన్నేమంటాం మనం జనరల్‌గా ఇంగ్లీష్ భాషలో బ్యాలెన్స్. అంతే గదా! నీ దగ్గర ఎంత బ్యాలెన్స్ ఉందయ్యా ఇంకా? సార్ 30,000 ఉంది సార్. అవును దీన్ని బ్యాలెన్స్ అనే అంటున్నాను నేను. ఇప్పుడు చెప్పండి. అసలేంటిది? ఏం ఇన్ఫర్మేషన్ ఇది? ఇప్పుడు నువ్వు ఒక హారిజాంటల్ లైన్, అడ్డగీత, నిలువు గీత, వర్టికల్ లైన్ గీసి ఏందేందో రాసావు. అసలు ఇది నీకేం చెప్తుంది? ఏంటిది నీకు? సార్ ఇదా సార్? మిస్టర్ ఏ అనే ఒక వ్యక్తికి సాలరీ వచ్చింది సార్. ఆ వచ్చిన సాలరీ ఒకవైపు రాసుకున్నాను సార్. అలాగే జస్ట్ ఎ మినిట్. అలాగే ఆయన పెట్టిన ఖర్చులన్నీ కూడా ఒకవైపు రాసుకున్నాను సార్. వచ్చిన సాలరీ ఒకవైపు రాశాను. ఆయన పెట్టిన ఖర్చులన్నీ కూడా ఒకవైపు రాశాను సార్. వెరీ గుడ్. గుడ్ అకౌంటెంట్.
ఫైనల్‌గా ఎంత బ్యాలెన్స్ ఉంది? ఎంత బ్యాలెన్స్ తేలింది ఆయన దగ్గర ఎంతుందని చెప్తున్నావు నువ్వు? 30,000 సార్. 30,000 బ్యాలెన్స్ ఉంది. యెస్. అంటే ఇదంతా కూడా నీకు ఇన్ఫర్మేషన్. దిస్ అకౌంట్ డిస్క్లోజెస్ సమ్ ఇన్ఫర్మేషన్. యెస్. దిస్ టీ షేప్ ఫార్మాట్ గివింగ్ యూ సమ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ వాట్? రిగార్డింగ్ వాట్? వాట్ మీన్స్ క్యాష్. సాలరీ వచ్చింది. సాలరీ వచ్చిందంటే ఎలా వచ్చింది? క్యాష్ వచ్చింది. సాలరీ వచ్చిందంటే ఏమొచ్చిందయ్యా నీ దగ్గర? క్యాష్ వచ్చింది సార్. క్యాష్ వచ్చింది సార్. 1,00,000. రెంట్ పే చేసావంటే ఏం పే చేసావు? క్యాష్ పే చేశా. గ్రాసరీస్ కోసం ఏం పే చేసావు? క్యాష్ పే చేశా. డోంట్ సే సార్ నేను క్రెడిట్ కార్డ్ వాడాను సార్. క్రెడిట్ కార్డ్ వాడినా దాని బిల్లు కట్టాలిగా. బిల్లు కట్టాలంటే క్యాష్ కట్టాల్సిందే గదా! నువ్వు ఫిజికల్‌గా కట్టినా, బ్యాంక్ నుంచి కట్టినా క్యాషే గదా! సార్ స్కూల్ ఫీజ్ పే చేశాను సార్. స్కూల్ ఫీజ్ పే చేశావంటే ఏం పే చేసావు? క్యాష్ పే చేసావు. సార్ అదర్ ఎక్స్‌పెన్సెస్ పే చేయండి సార్. రీచార్జ్ చేసుకున్నాను సార్. అంటే క్యాష్ పే చేసినట్టే గదా! ఇంటర్నెట్ బిల్ పే చేశాను సార్. క్యాష్ పే చేసినట్టే గదా! ఎలక్ట్రిసిటీ బిల్ కట్టాను సార్. క్యాష్ పే చేసినట్టే గదా! అంటే ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? దేని గురించి మాట్లాడుతుంది? క్యాష్ గురించి మాట్లాడుతుంది. క్యాష్ వచ్చింది మొత్తం ఒకవైపు, క్యాష్ పోయింది మొత్తం ఒకవైపు. రిమైనింగ్ బ్యాలెన్స్ రూ. 30,000 బ్యాలెన్స్. అంటే మీరు ఒక అకౌంట్ కనుక చూస్తే, ఒక ఖాతా కనుక చూస్తే అందులో 2 ఇన్ఫర్మేషన్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది. రైట్ హ్యాండ్ సైడ్ ఇంకొక ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీ ఇంటి పక్కనున్న కిరాణా షాప్ ఉంటుంది కదా! మీ ఇంటి దగ్గర ఒక కిరాణా షాప్ ఉందనుకోండి. మీ ఇంటి దగ్గర ఏముంది? ఒక కిరాణా షాప్. కిరాణా షాప్. నీ పేరేంటి? నీ పేరు ఏదైతే అది. ఆ పేరు రాసుకో ఫస్ట్. నా పేరు పూర్ణ. కాబట్టి నా పేరు పూర్ణ. నేనిప్పుడు పూర్ణ అని రాస్తున్నాను. పూర్ణ అకౌంట్. పూర్ణ అకౌంట్. చదవండి. నా పేరు పూర్ణ. అకౌంట్. ఒక తోక తగిలిస్తున్నాను. అకౌంట్. నాట్ అకౌంటెంట్. అకౌంట్. ఇప్పుడు చూడండి. ఒక టీ షేప్ డ్రా చేస్తా. ఒక టీ షేప్ డ్రా చేస్తాను. ఇప్పుడు నేను మా ఇంటి దగ్గరలో ఉన్న ఒక కిరాణా స్టోర్‌లో ఒక ఖాతా పెట్టుకున్నాను. అంటే ఏంటి? ఫస్ట్ నుంచి మంత్ బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు నేనొచ్చినా, మా ఇంట్లో మా పిల్లలొచ్చినా, లేదంటే ఇంకెవరన్నా వచ్చినా ఒక బుక్ తీసుకొనొస్తారు. లేదు అంటే ఒక స్లిప్ తీసుకొనొస్తారు. వాళ్ళకి కావాల్సిన ఐటెమ్స్ అన్నీ ఇచ్చేసేయి. ఇచ్చిన తర్వాత నా అకౌంట్, నా అకౌంట్‌లో రాసుకో. నా అకౌంట్‌లో రాసుకో అని చెప్తాం. నా ఖాతాలో రాసుకో. నా ఖాతాలో రాసుకో అని చెప్తాం మనం. అవునా గదా! యెస్ సార్. మరాయనేం చేస్తాడింకా? ఫస్ట్ డేట్ రాస్తాడు. నేను ఏ డేట్‌న ఏం కొన్నా లిస్ట్ రాస్తాడా లేదా? సరుకులు కొన్న లిస్ట్ రాస్తాడుగా. నేను ఏ డేట్‌న ఏం కొన్నాను, ఏ డేట్‌న ఏం కొన్నాను అనే లిస్ట్ ఒకటి ప్రిపేర్ చేసుకుంటాడుగా. యెస్ సార్. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే జాగ్రత్తగా గమనించండి. నేను ఎడమ వైపు 1, 1, 25 రైస్ కొన్నాను. రైస్. ఒక రూ. 1,000 రైస్ కొన్నాను. అంతే. 125 ఒక రూ. 1,000 రైస్ కొన్నాను. తర్వాత మా బాబుని పంపించాను. బాబు నువ్వెళ్ళి కొన్ని ఐటెమ్స్ తీసుకురారా గ్రోసరీ ఐటెమ్స్. ఓకే. గ్రోసరీ ఐటెమ్స్. లిస్ట్ రాస్తే చాలా పెద్దగయిపోతుంది. అందుకే రాయట్లేదు. ఓకేనా? గ్రోసరీ ఐటెమ్స్. ఒక 5,000 అయినియి. అలాగే 15వ తారీఖున మళ్ళా షాప్‌కెళ్ళాము. ఇంకొన్ని గ్రోసరీ ఐటెమ్స్ కొన్నాము. 1,000 అయింది. అలాగే 22వ తారీఖున మళ్ళా గ్రోసరీ షాప్‌కెళ్ళాము. ఒక రూ. 500 సరుకయింది. అలాగే 30వ తారీఖున 30థ్ అగైన్ వి వెంట్ టు గ్రోసరీ షాప్ అండ్ వి పర్చేజ్డ్ ఫర్ 2,000. ఇలా ఆయన రాసుకుంటూ ఉంటాడుగా నా అకౌంట్‌లో. ఇప్పుడు కిరాణా షాప్ ఆయనకి నేనొక్కడినేనా కస్టమర్? ఇంకెవరు లేరా? ఆ కిరాణా నాకు తెలియక అడుగుతాను. ఆ కిరాణా షాప్ ఆయనకి నేనొక్కనేనా కస్టమర్?
ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కస్టమర్స్ అనుకోండి ఆ కిరాణా షాప్ ఓనర్‌కి. నేను చెప్తున్నాను కాబట్టి నేను పూర్ణ అకౌంట్. మీరు వింటున్నారు కాబట్టి మీ పేరు రాసుకోండి ఒక అకౌంట్. ఇక్కడ మీ పేరే రాసుకోండి. అప్పుడు మీ అకౌంట్ అవుతుంది గదా! అంటే మీరు కొన్నట్టేగా సరుకు. అంటే ఇలా ఆహ్, మన బిజినెస్ మ్యాన్ ఏం చేస్తాడు, ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క అకౌంట్ ఓపెన్ చేసి పెడతాడు. అంటే ఏం లేదు. ఒక బుక్ తీసుకుంటాడు. ఒక్కొక్క పేజీలో ఒక్కొక్క వ్యక్తి ఎప్పుడు ఏ డేట్‌న ఎంత కొన్నాడో రాసుకుంటాడు. ఇదంతా మనం చిన్నప్పుడు చూసాం మీరు ఈవెన్ ఇప్పుడు మీ దగ్గరలో ఏదైనా కిరాణా షాప్‌లో మీకు ఒక అకౌంట్ ఉంటే జస్ట్ ఆ షాప్‌కెళ్ళండి. ఎళ్లి అంకుల్, అంకుల్ ఆర్ హూఎవర్ ఇట్ మే బి మేము ఎవ్రీ మంత్ మేము వచ్చినప్పుడల్లా డబ్బులు ఇవ్వట్లేదు కదా! మీరెక్కడ రాసుకుంటున్నారు ఒకసారి చూపించండి. ఏ లేదు లేదు నేను గుర్తుపెట్టుకుంటున్నా. నువ్వు ఎంత ఇవ్వాలి, ఇంత ఇవ్వాలి. ఇవన్నీ చెప్పొద్దు అంకుల్. ఎక్కడ రాస్తున్నారో ఆ బుక్ ఒక్కసారి మాకు చూపిచ్చండి. ఎందుకంటే రాస్తేనే గుర్తుంటది. ఒకటి మీరైనా రాసుకుంటా ఉండాలి. లేదంటే ఆ బిజినెస్ మ్యాన్ అయినా రాసుకుంటా ఉండాలి. లేకుంటే ఎప్పుడు ఏ డేట్‌న ఎంత తీసుకెళ్లారో ఎవరికి గుర్తుంటది? ఎన్నని గుర్తుపెట్టుకుంటాం మనం? నాట్ పాసిబుల్ గదా! ఓకే సార్. ఇప్పుడు మంత్ ఎండింగ్ మొత్తం ఆయన ఏం చేస్తాడు? లెక్క చూస్తాడు. మంత్ బిగినింగ్‌న మనకి సాలరీ వస్తుంది గదా! షాప్‌కెళ్తాం. ఆ! మా అకౌంట్‌లో ఎంతయిందో చూడండయ్యా ఒకసారి. కట్టేస్తాం డబ్బులు. ఆ! ఆ! ఓకే సార్. ప్లీజ్ కమ్. వెయిట్ సార్. జస్ట్ ఎ మినిట్ సార్. ఇప్పుడు షాప్ ఓనర్ ఏం చేస్తాడు చెప్పండి? బుక్ తీస్తాడు. రాసుకుంటున్నాడు కదా! పూర్ణ అకౌంట్ ఓపెన్ చేస్తాడు. పూర్ణ అకౌంట్ ఓపెన్ చేస్తాడు. పూర్ణ అకౌంట్ ఎంతుందయ్యా మొత్తం లెక్కెయి. 5000, 6000, 7000, 8000, 9000 సార్ మొత్తం 9500 సార్. అచ్చా! తీసుకో 9500 ఓవర్. యెస్ సార్. ఏం చేస్తున్నాను నేను? 31, 1, 2005 ఏమిచ్చావు నాకు నువ్వు? క్యాష్ ఇచ్చావు. ఎంతిచ్చావు? 9500 ఇచ్చావు. నా అకౌంట్ ఏమైంది? క్లోజ్ అయింది. నా అకౌంట్ ఏమైంది? క్లోజ్ అయిపోయింది. అట్లెట్లా క్లోజ్ అయిపోయింది? అవును. నేను నీకెంతియ్యాలి? 9500 ఇచ్చేసానుగా. నీకు నాకు రామ్ రామ్. నీకు నాకేం సంబంధం లేదింకా. ఎంతివ్వాలి? 95 ఇచ్చేసానా? ఇచ్చేసావు. ఓవర్. సార్ 95 అయింది సార్. 95 ఇవ్వట్లా నేను. 85 ఇస్తున్నా. ఏమైంది? 85 ఇస్తున్నా. సార్ అదేంటి సార్? అరే నెక్స్ట్ మంత్ ఇస్తానయ్యా. డబ్బులు సరిపోవు. చాలా ఖర్చులున్నాయి. మొత్తం ఎంతయింది? 95 ఎంతిస్తున్నా? 85 ఇంకా ఎంతివ్వాలి? 1000 ఇవ్వాలి. ఏంటిది? బ్యాలెన్స్. చూడండి ఎంత పద్ధతిగా ఉందో ఇన్ఫర్మేషన్. మొత్తం ఎంతయింది? 95 ఎంతిచ్చాను? 85 ఇంకా ఎంతివ్వాలి? రూ. 1000 బ్యాలెన్స్. ఇలా, ఇలా బిజినెస్ మ్యాను ఒక పక్కా లెక్క మెయింటైన్ చేస్తాడు. మేబీ నాట్ ఇన్ దిస్ ఫార్మాట్. ఈ ఫార్మాట్‌లో కాకపోవచ్చు. ఆయనకున్న పద్ధతి ఆయనకుంటది. లేదంటే ఇప్పుడు ఆయనేం చేస్తాడంటే జనరల్‌గా ఏం జరుగుతుంది అంటే చూడండి మీకు చూపిస్తాను. జనరల్‌గా కిరాణా షాప్‌లో బయట కిరాణా షాప్‌లో ఏం జరుగుతుంది? ఇక్కడ నా పేరు రాస్తాడు. కస్టమర్ పేరు. ఏమేమి తీసుకెళ్ళాడో మొత్తం రాస్తాడు. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాడు? మొత్తం ఎంతయింది? 95 మైనస్ పెయిడ్. తెలుగులో జమ 95 అకౌంట్ ఏమైంది? క్లోజ్ అయింది. అలా కాకుండా ఇది ఫస్ట్ సినారియో. ఇది సెకండ్ సినారియో. సెకండ్ సినారియోలో నేను 8500 పే చేస్తున్నా. చెప్పండి. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉంది? 1000. ఫస్ట్ సినారియోలో బ్యాలెన్స్ ఏమైంది? మొత్తం క్లోజ్. సెకండ్ సినారియోలో ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉంది? రూ. 1000 బ్యాలెన్స్ ఉంది. ఇది జనరల్‌గా మన కామన్ మ్యాన్ దృష్టిలో వేసే ఇన్ఫర్మేషన్. బట్ ఇదే ఇన్ఫర్మేషన్‌ని మనం ఏం చేస్తున్నాం?
ఇదే ఇన్ఫర్మేషన్ మనం ఏం చేస్తున్నాం? ఈ పద్ధతిలోకి తీసుకొస్తున్నాం. దీన్నే ఖాతా అంటాం. ఈ ఖాతా నీకేమిస్తుంది? సమ్మరైజ్డ్ ఇన్ఫర్మేషన్ రిలేటింగ్ టు పూర్ణ. మీ పేరైతే మీ పేరు. ఇప్పుడు ఈ అకౌంట్ మొత్తం కూడా ఎవరి గురించి మాట్లాడుతుంది? పూర్ణ అనే ఒక వ్యక్తి గురించి మాట్లాడుతుంది. ఈ ఖాతా మొత్తం కూడా ఎవరి గురించి మాట్లాడుతుంది? పూర్ణ. అందుకే దీన్నేమంటున్నాం? పూర్ణ అకౌంట్. పూర్ణ అకౌంట్. ఇలా ప్రతి ఒక వ్యక్తికి ఒక అకౌంట్ ఉంటది. అర్థమవుతుందా? ఐ హోప్ ఐ యామ్ ఏబుల్ టు గివ్ సమ్ బేసిక్ నాలెడ్జ్ టు యూ రిగార్డింగ్ అకౌంట్. ఓకేనా స్టూడెంట్స్? యెస్ సార్. నౌ ఇవి ఒకసారి రాసుకోండి. ఖాతా చిన్న ఎగ్జాంపుల్. ఇవన్నీ మనకు అర్థమైతే ఇంక ముందు ముందు అన్నీ మనం ఫాస్ట్‌గా చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. బేసిక్ మీరెప్పుడైనా గమనించండి. ఒక ఇల్లు కట్టేటప్పుడు దాని ఫౌండేషన్ వేస్తారు. అది చాలా జాగ్రత్తగా వేయాలి. ఫౌండేషన్ స్ట్రాంగ్‌గా ఉంటే దానిపైన నువ్వు ఎన్ని ఫ్లోర్‌లైనా ఫాస్ట్‌గా కట్టుకుంటా ఎళ్ళిపో. ఫౌండేషన్ సరిగ్గా లేకపోతే నువ్వు కట్టే ప్రతి ఫ్లోరు నెత్తిపైన ఒక బాంబేసుకున్నట్టే. ఎప్పుడు పేలిద్దో తెలీదు. ఇది ఎప్పుడు పడిపోయిద్దో తెలీదు. ఓకేనా? అందుకని ఈ బేసిక్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని బాగా స్ట్రాంగ్‌గా చేసుకోండి మీరు. ఎందుకంటే సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ స్టూడెంట్స్ అనుకోండి, మీకు చాలా తక్కువ నాలెడ్జ్ ఉండొచ్చు. ఆల్మోస్ట్ జీరో నాలెడ్జ్ ఉండొచ్చు కామర్స్ పట్ల. అదే మీరు బీకాము లేదా ఇంకొక కోర్స్ నుంచి వచ్చుంటే మీకు కామర్స్ గురించి కొద్దో గొప్ప నాలెడ్జ్ ఉండుంటది. ఇంటర్మీడియేట్‌లో సీఈసీ గాని, ఎంఈసీ గాని, లేదా డిగ్రీలో బీకామ్ గాని, లేదా ఎంకామ్ అయిపోయి ఉంటే ఎంకామ్ చదివితే గాని అకౌంటింగ్ నాలెడ్జ్ ఉంటుంది. అప్పుడు మీరు దేనిపైన ఎక్కువ ఫోకస్ చేయాలి? స్టాటిస్టిక్స్ పైన. ఎందుకంటే అది మీకు న్యూ సబ్జెక్ట్ కదా! మనకి ఏదైతే న్యూ సబ్జెక్టో దానిపైన మీరు ఎక్కువ టైమ్ స్పెండ్ చేయండి. తప్పులేదు. వచ్చిన దానిపైన ఎక్కువ టైమ్ స్పెండ్ చేయొద్దు. రాని దానిపైన ఎక్కువ టైమ్ స్పెండ్ చేయండి. ఓకేనా? రైట్. దీని తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇది రాసుకోండి. లేదా అట్‌లీస్ట్ ఒక స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. అదే పడుండి. స్క్రీన్ షాట్ తీసుకోవడం వల్ల ఉపయోగం ఏం లేదు. ఎందుకంటే తర్వాత మనం రాయం. అది అలా మెమరీలో పడిపోయి ఉంటది అంతే. తర్వాత వెతుక్కోవాలి ఎక్కడుందా? 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 అని. ఓకేనా? యూజ్‌ఫుల్ అనుకుంటే రాసుకోండి. అదర్‌వైస్ యువర్ విష్. ఓకేనా? సీ ఇది ఈ ఎగ్జాంపుల్స్ మొత్తం చెప్పడం యొక్క ఉద్దేశ్యం అసలు అకౌంట్ అంటే ఏంటి? ఖాతా అంటే ఏంటి? అని తెలియజేయటానికి. మీరు అకౌంటింగ్ సబ్జెక్ట్‌లో అన్నీ కూడా అకౌంట్సే ఉంటాయి. ఇలా ఒక్కొక్క అకౌంట్ ఉంటది. ఇలా తీసుకుంటే మీకు కొన్ని వందల అకౌంట్స్ క్రియేట్ అవుతాయి. ఇప్పుడు అంతెందుకండి. సపోజ్ ఈ వీడియో ఒక 100 మంది చూస్తున్నారనుకోండి. 100 మెంబర్స్. నేనేం చెప్పానిక్కడ? పూర్ణ, నేను, నా పేరు రాసుకున్నాను. అది కాకుండా మీ పేరు రాస్తుంటే? వీడియో వాచ్ చేస్తున్న 100 మెంబర్స్ ప్లస్ 1 101 అకౌంట్స్ అవుతాయా లేవా? యెస్ సార్. కరెక్టే సార్. యెస్. ఇలాగే మీరు బిజినెస్‌లో చూసుకుంటే కొన్ని వందలు, వేల అకౌంట్స్ ఉంటాయి. కొన్ని వందల, వేల అకౌంట్స్ ఉంటాయి. ఖాతాలుంటాయి. ప్రతి ఒక్క ఖాతా ఎవరో ఒకళ్ళ గురించి, ఒక వ్యక్తి గురించి కానివ్వండి, లేదా ఒక ఆస్తి గురించి కానివ్వండి, లేదా ఒక అప్పు గురించి కానివ్వండి, లేదా ఒక ఖర్చు గురించి కానివ్వండి, లేదా ఒక ఆదాయం గురించి కానివ్వండి, ఇవన్నీ మనకి తెలియజేస్తాయి. మళ్ళీ చెప్తున్నాను చూడండి. బిజినెస్‌లోకొచ్చేటప్పటికి కొన్ని వందల అకౌంట్స్ ఉంటాయి. కొన్ని వందలు, వేల అకౌంట్స్ ఉంటాయి. ఒక్కొక్క అకౌంట్ దేని గురించి చెప్తుంది? అది ఒక వ్యక్తి గురించి చెప్పొచ్చు. అది పూర్ణ గురించి చెప్పొచ్చు, లేదా రామ గురించి చెప్పొచ్చు, సీత గురించి చెప్పొచ్చు, లక్ష్మణ గురించి చెప్పొచ్చు, హనుమాన్ గురించి చెప్పొచ్చు, మీ గురించి చెప్పొచ్చు, నా గురించి చెప్పొచ్చు. ఒక వ్యక్తి గురించి చెప్తుంది. లేదు, ఒక ఆస్తికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్తుంది. నీ దగ్గర ఎంత క్యాష్ ఉంది? ఇప్పుడు ఇందాక మనం క్యాష్ గురించి చూసాం. క్యాష్ అకౌంట్ అన్నాం. అంటే ఏంటి? ఇప్పుడు ఇందులో ఉన్నది ప్రతి ఇన్ఫర్మేషన్ దేని గురించి? క్యాష్ గురించి. క్యాష్ అనేది ఏంటిది? ఎసెట్ గదా! ఆస్తి గదా! ఇది క్యాష్ అనేది మనకు సంబంధించింది గదా! మనకు సంబంధించింది ఏదైనా మనకి ఆస్తి అవుతుంది గదా! క్యాష్ ఈజ్ ఓన్డ్ బై బిజినెస్. ఇది బిజినెస్ యొక్క ఎసెట్ ఆస్తి. లాజిక్ అర్థమవుతుందా స్టూడెంట్స్? యెస్ సార్. అంటే ఒక అకౌంట్ ఏ ఇన్ఫర్మేషన్ అయినా మీకు ఇవ్వచ్చు. అది వ్యక్తి గురించి కావచ్చు, ఆస్తి గురించి కావచ్చు, అప్పు గురించి కావచ్చు.
లేదా ఒక నష్టం గురించి కావచ్చు, ఒక లాస్ ప్రాఫిట్ గురించి కావచ్చు, ఖర్చు గురించి కావచ్చు, ఆదాయం ఈ మీకొక ఇన్ఫర్మేషన్ ఇస్తది అంతే. ఓకేనా? యెస్. ఇప్పుడు అకౌంట్ అనే కాన్సెప్ట్‌కొచ్చి ఒక్కొక్క లైన్ మీరు చదువుకోండి. హ్యాపీగా అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి. ఇక్కడ ఇంకొకటి చెప్తాను. అకౌంట్ అన్నాం గదా! ఇదేంటంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఇదేంటి లెఫ్ట్ హ్యాండ్ సైడ్. మీకు ఈజీగా అర్థం అవ్వడానికి చెప్తున్నా. లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఇదేంటి రైట్ హ్యాండ్ సైడ్. ఎడమవైపు, కుడివైపు. ఎడమవైపు, కుడివైపు. రైట్ హ్యాండ్ సైడ్. ఎడమవైపు, కుడివైపు. బట్ ఇలా రాస్తే బాగలేదు గదా! ఎడమవైపు, కుడివైపు అని రాస్తే బాగలేదుగా. అందుకే ఎడమ వైపుని మనం ఎలా డినోట్ చేస్తాము అంటే డీఆర్. దట్ ఈస్ నాట్ ఓఆర్, దట్ ఈస్ డీఆర్. డీఆర్ అంటే డెబిట్. ఒక అకౌంటులో నువ్వు ఎడమ వైపు కనుక ఏదైనా ఇన్ఫర్మేషన్ రాస్తుంటే దాన్నేమంటున్నాం? డెబిట్ అంటున్నాం. అదే అకౌంట్‌లో కనుక నువ్వు రైట్ హ్యాండ్ సైడ్ కనుక ఏమైనా రాస్తే దాన్నేమంటున్నాం? క్రెడిట్ అంటున్నాం. క్రెడిట్. ఈఆర్. క్రెడిట్. ఈజ్ ఇట్? ఓకే. ఇప్పుడు చూడండి ఒకసారి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమంటున్నాం? డెబిట్. రైట్ హ్యాండ్ సైడ్ ఏమంటున్నాం? క్రెడిట్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఖాతా. ఖాతా అనేది ఒక ఇంగ్లీష్ లెటర్ వర్డ్. టీ షేప్‌లో ఉంటుంది. యెస్, ఇట్స్ ఇన్ టీ షేప్. నెక్స్ట్ ఇట్ హ్యాస్ 2 సైడ్స్. దీనికి 2 వైపులా ఉంటాయి కదా! లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్. ఎడమ చేతి వైపు భాగాన్ని ఏమంటున్నాం? డెబిట్ సైడ్ అంటున్నాం. దీన్ని ఎలా డినోట్ చేస్తున్నాం? డీఆర్ అనే పదంతో డినోట్ చేస్తున్నాం. అలాగే కుడి చేతి వైపు భాగాన్ని ఏమంటున్నాం? క్రెడిట్ సైడ్ అంటున్నాం. దీన్ని ఎలా డినోట్ చేస్తున్నాం? సిఆర్ అనే ఒక పదంతో డినోట్ చేస్తున్నాం. అంటే ఇది ఎడమ వైపు, కుడివైపు అని చెప్పడానికి సింపుల్ వర్డ్స్ ఏం చేస్తున్నాం? డీఆర్, టీఆర్. చూడండి. డీఆర్ సారీ. డీఆర్, టీఆర్. అర్థమవుతుందా? యెస్ సార్. అలాగే మరో మాటలో చెప్పాలి అంటే ఒక వ్యక్తికి లేదా ఆస్తికి లేదా మరేదైనా అంశానికి సంబంధించిన అన్ని లావాదేవీలను ఒకే చోట సంక్షిప్తంగా నమోదు చేయటాన్ని ఏమంటున్నాం? ఖాతా. మీరు గమనిస్తే ఇక్కడ నేను క్యాష్‌కి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్‌ని సంక్షిప్తంగా ఎక్కడ రాస్తున్నాను? ఎక్కడ రికార్డ్ చేస్తున్నాను? క్యాష్ అకౌంట్‌లో రికార్డ్ చేస్తున్నాను. ఇదేంటి? క్యాష్ అకౌంట్. లాజిక్ అర్థమవుతుందా స్టూడెంట్స్? యెస్ సార్. The account is defined as summarized record of transactions at one place relating to a person or asset or anything. ఇక్కడ మీకు గమనించండి. సాలరీ రావటం ఒక లావాదేవీ. ఏంటి? ఒక లావాదేవీ. రెంట్ పే చేయటం ఇంకొక లావాదేవీ. గ్రాసరీ ఐటమ్స్ కొనటం ఇంకొక లావాదేవీ. స్కూల్ ఫీజ్ పే చేయటం ఇంకొక లావాదేవీ. ఎనీ అదర్ ఎక్స్‌పెన్స్ పే చేయటం ఇంకొక లావాదేవీ. మొత్తం ఎన్ని లావాదేవీలున్నాయి? 6 లావాదేవీలున్నాయి. ఈ 6 లావాదేవీలకి సంబంధించి సమ్మరైజ్డ్ రికార్డ్. సమ్మరైజ్డ్ రికార్డ్. సమ్మరైజ్డ్ రికార్డ్. సంక్షిప్తంగా నమోదు చేయటం.
ఎక్కడ నమోదు చేస్తున్నాం? ఖాతాలో నమోదు చేస్తున్నాం. ఓకేనా? రైట్ సార్. నెక్స్ట్ అదే విధంగా ఒక వ్యాపార లావాదేవీ జరిగినప్పుడు ఆ లావాదేవీని ఏ ఖాతాపై ప్రభావం చూపుతుందో ముందుగా గుర్తించాలి. ఏ ఖాతా? ఇక్కడ చూడండి. సాలరీ పే చేసాం. సారీ, రెంట్ పే చేసాం. ఏ ఖాతా పైన ఎఫెక్ట్ చూపిస్తుంది? క్యాష్ ఖాతా. అలాగే రెంట్ పే చేసాం కాబట్టి రెంట్ ఖాతా. డిస్కస్ చేద్దాం. ఈ లాస్ట్ పాయింట్ మనం ముందు ముందు ఇంకా డిస్కస్ చేస్తాం. ఒక స్టార్ మార్క్ వేసి పెట్టుకోండి. స్టార్ మార్క్ వేసామంటే అది ఇంపార్టెంట్ అని. ఓకేనా స్టూడెంట్స్? ఎస్ సార్. ఇది ఖాతా గురించి. ఇక్కడ మనం ఖాతా ఫార్మాట్ ఇచ్చాం చూడండి. ఖాతా ఫార్మాట్. ఇక్కడ ఏదైతే డాట్ 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 ఉందో ఇక్కడ మనం ఆ ఖాతా పేరు రాయాలి, ప్రిఫిక్స్. అన్నిటికీ అకౌంటే. అన్నిటికీ అకౌంట్ అనే పదం తగిలిస్తాం. దాని ముందు మాత్రం అసలు ఈ ఖాతా దేని గురించి మాట్లాడుతుంది? ఎవరి గురించి మాట్లాడుతుంది? ఏ వ్యక్తికి సంబంధించింది? ఏ ఎసెట్‌కి సంబంధించింది? ఏ అంశానికి సంబంధించింది? తేదీ రాస్తున్నాం చూడండి ఇక్కడ డిఆర్, సిఆర్. ఇదే కాన్సెప్ట్ మనం ఆవర్జా చాప్టర్‌లో కూడా మళ్ళా నేర్చుకుంటాం. ఆవర్జా చాప్టర్, లెడ్జర్ చాప్టర్. డేట్, తేదీ, వివరాలు మొత్తం. తేదీ, వివరాలు మొత్తం. ఈ ఫార్మాట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ చాప్టర్‌లో మనం ఈ ఫార్మాట్‌లో ఏం రాయం. ఆవర్జా చాప్టర్‌లో మాత్రం ఈ ఫార్మాట్ మనం నేర్చుకుంటాము. జస్ట్ ఓకే. ఖాతా అంటే ఇలా ఉంటది అని మనం తెలుసుకోవడానికే అంతే. మొత్తం ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 6 కాలమ్స్ ఉన్నాయి. 1 సారీ 2, 3. ఇదంతా ఒకవైపు. ఇదంతా ఒకవైపు. మీరు గమనించండి. ఇదంతా టీ షేప్. ఏంటిది? టీ షేప్. అబ్జర్వ్ చేయండి. టీ షేప్. ఒక మినిట్. మనకి లైన్స్ స్ట్రెయిట్‌గా లేకపోతే నీట్‌గా ఉండదు గదా! అందుకని మనం ఫస్ట్ లైన్స్‌ని స్ట్రెయిట్‌గా డ్రా చేయాలి. యెస్. ఓకే. ఇది. మీరు గమనిస్తే ఇదంతా టీ షేప్. టీ షేప్‌కి ఎడమ వైపు ఏంటి? డెబిట్. కుడి వైపు ఏంటి? క్రెడిట్. ఎడమ వైపు మొత్తం ఎన్ని కాలమ్స్ డ్రా చేస్తున్నాం? 1, 2, 3. ఇవే కాలమ్స్, సేమ్ కాలమ్స్ మళ్ళా కుడివైపు కూడా డ్రా చేస్తున్నాం. 4, 5, 6. 4, 5, 6. ఓకేనా స్టూడెంట్స్? ఎస్ సార్. బాగుంది సార్. టీ షేప్ బాగుంది సార్. ఇది ఖాతా గురించి. ఓకేనా? సో, దీంతో ఈ వీడియో ఇక్కడ నేను స్టాప్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మనం ఈ ఖాతా టైప్స్, దిస్ ఈజ్ అల్టిమేట్లీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి మొత్తానికి. ఖాతాల రకాలు, టైప్స్ ఆఫ్ అకౌంట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇంక ఒక్కొక్క స్టెప్పు మనం ఇప్పుడు చూడండి. మనం ఈ చిట్టా చాప్టర్ నేర్చుకునే ఉద్దేశ్యం ఏంటి అంటే, బిజినెస్‌లో జరిగిన ఆర్థిక లావాదేవీలని ఎలా రాయాలి? ఎలా పడితే అలా రాయకూడదు. నీ ఇష్టం వచ్చినట్టు, నా ఇష్టం వచ్చినట్టు, ఇంకొకళ్ళకి ఇష్టం వచ్చినట్టు అలా ఉండదండి. ఇక్కడ మన ఇష్టాలు ఉండవు. అంతా ప్రొసీజరే ఉంటుంది. ప్రాసెస్సే ఉంటుంది. ఆ ప్రాసెస్ మనం ఫాలో అవ్వాలి అంతే. ఓకేనా? ఓకే. సో, ఈ చాప్టర్ మొత్తం మీద మనం ఏం నేర్చుకోబోతున్నాం? బిజినెస్‌లో జరిగిన ఆర్థిక లావాదేవీలని చిట్టా బుక్స్‌లో ఎలా రాయాలి? నమోదు చేయాలి? అనే దానికి ఇవన్నీ చాలా బేసిక్స్. బేసిక్స్. ఖాతా అంటే ఏంటి? ఆ తర్వాత జంట పొద్దు విధానం అంటే ఏంటి? ఆ తర్వాత అసలు చిట్టా అంటే ఏంటి? ఆ తర్వాత మనం ఎక్కువ డిస్కషన్ ఈ ఖాతా గురించే నేర్చుకున్నాం. ఖాతా గురించి నేను ఇంత ఎందుకు చెప్పానో మీకు నెక్స్ట్ క్లాసెస్‌లో అర్థమవుతుంది. ఓకేనండి? యెస్. సో, I hope you are following the classes. If you are having any doubts, please send your queries. I will respond. Okay, na students? Yes, sir. That's it for today. We meet again in the next class. Till then, bye bye.